సుఖము కోరి బహుజన హితము కోరి బహుజన సుఖము కోరి కష్టాలను కోరి వచ్చిన తల్లివమ్మ కష్టాలను కోరి వచ్చిన తల్లివమ్మ మా బడుగులకు మొదటి బడి నీవేనమ్మా మా తల్లివమ్మ మా జాతి వెలుగు చూసనమ్మా మా తల్లివమ్మ మా జాతి వెలుగు చూసనమ్మా అమ్మా సావిత్రిబాయి అరుణ తారవమ్మ అమ్మా సావిత్రిబాయి అరుణ తారవమ్మ అమ్మా సావిత్రిబాయి అరుణ తారవమ్మ అమ్మా సావిత్రిబాయి అరుణ తారవమ్మ తల్లి సావిత్రిబాయి చదువుల తల్లివమ్మ తల్లి సావిత్రిబాయి చదువుల తల్లివమ్మ వెనువే వెనువే తల్లివమ్మ చేసి తల్లివమ్మ జాతి వెలుగు చూసనమ్మా మా జాతి వెలుగు చూసనమ్మా మా జాతి వెలుగు చూసనమ్మా మా జాతి వెలుగు చూసనమ్మా మా జాతి వెలుగు చూసనమ్మా జోహార్ సావిత్రిబాయి పూలే జోహార్ 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 మా జ్యోతిబా పూలే జోహార్ 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 సావిత్రిబాయి పూలే జోహార్ జోహార్ శంకరుడే నగాధారిలో బాంధవుడే తెలంగాణలో నాగార్జున సాగరము నీళ్లు నిండు సాగినట్టు నీళ్లు నిండు సాగినట్టు శ్రీరామ సాగరము శివమెత్తి ఆడినట్టు నాగార్జున సాగరము నీళ్లు నిండు దిగినట్టు శ్రీరామ సాగరము నీళ్లు నిండు తాకినట్టు అమరులను చాల నుండి కాంతి దమ్మెను నగదారులు వెలుగు దిమ్మెను తెలంగాణలో ఎవరంటే జయశంకరుడే నగాధారులు జనబాంధవుడే తెలంగాణలో ఎవరంటే జయశంకరుడే నగాధారులు జనబాంధవుడే తెలంగాణలో గర్జనలు ఢిల్లీని వణికించినట్టు ఉస్మానియ కాకతీయ తుకతుకతుగా ఉడికినట్టు విద్యార్థుల గర్జనలు ఢిల్లీని వణికించినట్టు కళలు గండ కంటి పాప నేల కరిగనో లగాతారులో తిండి తగ్గనో తెలంగాణలో ఎవరంటే జయశంకరుడే నగాధారులు జనబాంధవుడే తెలంగాణలో ఎవరంటే జయశంకరుడే నగాధారులు జనబాంధవుడే తెలంగాణలో
కరెంటు వాళ్ళు, ఎందుకంటే మీకు అందరూ తెలుసు ఇలా తెలంగాణ ఉద్యమం బతికి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అల్ల క్రియాశీలక పాత్ర పోసేది ఎవరంటే విద్యుత్ ఉద్యోగులు మాత్రమే. ఎప్పుడైతే మీరు సమ్మెకు వచ్చిరో అలా ఢిల్లీలో స్విచ్ చేస్తే ఢిల్లీలో ఆగిపోయింది. కానీ దాన్ని మరి మనం మీకు ప్రతిఫలాలు వచ్చిన రాలేదు మాకు తెలియదు. ఇలా తెలంగాణలో గత మన 2006 నుంచి కూడా మేము బీసీ కళామండలిగా మాకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నారు మా సార్లందరూ కూడా. మా యాదగిరి సార్ పక్క మా ఏరియాకి వచ్చిన డి గారు ఏదున్నా ఖచ్చితంగా మా పాట బీసీ పాట. విద్యుత్ బీసీలు విప్లవంగస్తున్నారు, కదిలో చెప్పులు బిడ్డలై మాయన్న కలను రక్కుతున్నారు. విప్లవంగస్తున్నారు, కదిలో చెప్పులు బిడ్డలై మాయన్న కలను రక్కుతున్నారు. విద్యుత్ బీసీలు విప్లవంగస్తున్నారు, కదిలో చెప్పులు బిడ్డలై మాయన్న కలను రక్కుతున్నారు. విద్యుత్ బీసీలు విప్లవంగస్తున్నారు, కదిలో చెప్పులు బిడ్డలై మాయన్న కలను రక్కుతున్నారు. అడుగడుగున నాటి మన ధర్మ పాలన అనసివేసి మన అనగదొక్కుతుంటే ఎంతకాలమని ఎదురించకుండా పులిసింహలయ్యి కష్టపీసే విద్యుత్ బీసీలు విప్లవంగస్తున్నారు, కదిలో చెప్పులు బిడ్డలై మాయన్న కలను రక్కుతున్నారు. ఖచ్చితంగా మన హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేస్తూ, ఎందుకంటే ఇలా చాలా చిన్న చిన్న స్థాయి ఉద్యోగాలలో మనం ఇంకా పర్మనెంట్ గా చాలా మంది ఉన్నారు, ఆర్టిజన్స్ కింద చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా కూడా డి మనవులే ఉంటారు, ఎస్సీ మనవులు ఉంటారు, కింద ఉన్న జూనియర్ లైన్ మీద కూడా మనం ప్రేమతోటి తెచ్చారు. ఇలా చిన్న మీటర్ కొట్టి రీడింగ్ ముట్టలు కూడా పెద్ద సార్లు కూడా ప్రేమతో ఆడించాలి. ఎందుకంటే మన కులం మనది, మన బీసీలం మనం ఎక్కడ ఉన్నా నిజంగా మన వాడు ఉంటే ఖచ్చితంగా కడబంతలు కూర్చున్నాం, మన లడ్డు మనకే పెడుతున్నట్టుగా మన బీసీని మనం ప్రేమించుకోవాలి. మన చరిత్ర మనం, ఎందుకంటే అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఎవరి జీవిత చరిత్రని ఏ కులం చరిత్రని వాళ్ళు సమాజానికి చెప్పకపోతే ఆ జాతులు మొత్తం అంతరించిపోతాయి అన్నాడు. ఎందుకంటే మన చరిత్ర మనమే చేసుకోవాలి. ఇలా నేను కుమ్మరి, మా వృత్తి తెలుసు అందరికి. చచ్చిపోయినప్పుడు కుండ కావాలి, బతుకున్నప్పుడు కుండ కావాలి, పుట్టినప్పుడు కుండ కావాలి, పెండిళ్ళలో కుండ కావాలి. కానీ మా చరిత్ర మాత్రం ఎవరు చెప్పరు. కాబట్టి మా చరిత్ర మనమే చెప్పుకోవాలి. ఒక వడ్డేరి, కమ్మరి, కుమ్మరి, గౌండ్ల, యాదవ ఇలా ఎందుకంటే కదం తొక్కి కదులుతుంది బీసీ సైన్యం, కలం తిప్పి అడుగుతుంది రాజ్యం కోసం. కదం తొక్కి కదులుతుంది బీసీ సైన్యం, కలం తిప్పి అడుగుతుంది రాజ్యం కోసం. నేలయినట్టు బడిసాల విసిరినట్టు, నేలయినట్టు బడిసాల విసిరినట్టు, నేలయినట్టు బడిసాల విసిరినట్టు, నేలయినట్టు బడిసాల విసిరినట్టు. సాగుతుంది రణం సాధిస్తాం విజయం, సాగుతుంది రణం మేము సాధిస్తాం విజయం, సాగుతుంది రణం సాధిస్తాం విజయం, సాగుతుంది రణం మేము సాధిస్తాం విజయం. అరే 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 కదం తొక్కి కదులుతుంది బీసీ సైన్యం, కలం విప్పి అడుగుతుంది రాజ్యం కోసం. కదం తొక్కి కదులుతుంది బీసీ సైన్యం, కలం విప్పి అడుగుతుంది రాజ్యం కోసం. గండాలకు గగనానికి మోపు పెట్టి నింగి మొగిల సిగలదు సురను దించుకొచ్చినోడా, గడియ గండాలకు గగనానికి మోపు పెట్టి నింగి మొగిల సిగలదు సురను దించుకొచ్చినోడా, సాహసించ వీరుడవు గౌడన్నా నీవెలా, సబ్బండా జాతులకు ధైర్యమిచ్చే కల్లురా, సబ్బండా జాతులకు ధైర్యమిచ్చే కల్లురా, సబ్బండా జాతులకు ధైర్యమిచ్చే కల్లురా. విడిసి పెట్టు పులిసయ్యి రుణాలు కట్టు, రాజ్యమేల
చేద్దాం పద పద రాజ్యమేల దొరగాన్ని నేలకేసి కొట్టాడు రాజ్యమేల దొరగాన్ని నేలకేసి కట్టాడు సాగుతుంది రణం సాధిస్తాం విజయం సాగుతుంది రణం మేము సాధిస్తాం విజయం సాగుతుంది రణం సాధిస్తాం విజయం సాగుతుంది రణం మేము సాధిస్తాం విజయం అరే 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 కలం వెచ్చి కదులుతుంది బీసీ సైతం కలం విప్పి అడుగుతుంది రాజ్యం కోసం కలం వెచ్చి కదులుతుంది బీసీ సైతం కలం విప్పి అడుగుతుంది రాజ్యం కోసం 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 జై బీసీ జై బీసీ పల్లెల్లోన ఏమి పల్లెల్లోన ఏమి పల్లెల్లోన ఎదుకుమ్మల ఆటలు ఏవి చెవిలి గీతల పోటీ ఏవి సిన్నగోనల సిమ్ముడు ఏది ఉంగరాల కాపు ఏమాయే ఆగుడు తను మరుగున పడ్డై సేదగిరి కల సేదుడు లేదు సవారు బండి సడగి ఎక్కడి కమ్మలి సన్నై సప్పుడు లేదు ఏవి మన పల్లెల్లోన ఏవి మన పల్లెల్లోన ఏవి మన పల్లెల్లోన ఏవి ఆనాడిల్లా కన్నాడిల్లా ఏలో మన పల్లెల్లోన ఏలో మన పల్లెల్లోన భోగపురములోన తోటక పాట తిప్పుటకాల గురాలు నాటు పెట్టేదమ్మా పోయిన గుంపుల మనమంత గుంతెత్తి కండరాగం తీసి వంట పాడేదమ్మా ఒక్క తల్లి బిడ్డల సతిబో మధ్యాహ్నము పూట ముద్దాలు తీరేది పుట్టలాట మీద పుట్టలన్నీ వచ్చి పిల్లతోటి సల్లంగా వచ్చేది నాటి కూలి లేడవాయే వేడొక పూట కూలి దొరకరాయే ఒకటి కల తప్పినాదో నా పల్లి ఎరుగాని తీరైనాదో సాయువు సైదువు వీరప్ప మల్లప్ప కొడ్లు గొర్ర మెప్ప గుట్టకు కడుగుల గుట్టేది కౌజుల కొట్టేది ఇంద్రికాయలు మట్టి కొల్లేసి వచ్చేది ఎరుసెనక్కాయ సింతఫలకాయ మక్క కంకులు నొప్పు నల్ల కాసుకొని ఉడుకు ఉడుకు మీద ఉదుకుండా ఇది శరీరంలోని నువ్వు తాగి వచ్చేదిరా గోవులేడ పోయినాయో అలనాటి గోయిలేడ పోయినాయో కటి కల తప్పినాదో నా పల్లె ఎరుగాని తీరైనాదో నన్నారే 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 పాడేటి పాటలే మాయే పల్లెటూరిలో ఆడేటి ఆటలే మాయే భాగవతాల కోరేది ఎక్కెటోడా వైరును గుంజెటోడా మనం వెంకన్న ముందర వస్తున్నాడు ఇక మరి ఇంకా 5 సంవత్సరాలు ఉంది సర్వీస్ అన్నది మూడే ఉన్నది 3 సర్వీస్ అయిపోగానే అన్నని చట్టసభలు పంపిద్దామని అందరం కలిసి అరే వైరును గుంజెటోడా సంగం ఎక్కెటోడా వ్యక్తులు వేసేటోడా ఫీల్డింగ్ చూసేటోడా నడువు నడువన్నా అన్న మనకు ఉందన్నా నడువు నడువన్నా అన్న మనకు ఉందన్నా
ఇలా ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి సాపద వచ్చినా బీసీలకు ఏ కష్టం వచ్చినా బీసీ విద్యుత్ ఉద్యోగులకు ఎక్కడ ఏ అవమానం జరిగినా మన తరపున కొట్లాడడానికి మన విద్యుత్ బీసీల సంక్షేమ సంఘం ఉన్నది. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. మళ్ళీ ఒకసారి చల్ మంగంట పోతుండే ఎలమన్నా వాడు ఎవ్వారి కొడుకున్న ఎలమన్నా, మంగంట పోతుండే ఎలమన్నా వాడు ఎవ్వారి కొడుకున్న ఎలమన్నా, చిన్న పోరగాడు ఎలమన్నా కన్నె రుమానే కట్టిండు ఎలమన్నా, చిన్న పోరగాడు ఎలమన్నా కన్నె రుమానే కట్టిండు ఎలమన్నా, మంగంట పోతుండే ఎలమన్నా వాడు ఎవ్వారి కొడుకున్న ఎలమన్నా, మంగంట పోతుండే ఎలమన్నా వాడు ఎవ్వారి కొడుకున్న ఎలమన్నా. రొంటిపై కొంగడేసు చూడు అడ్డ పంచ పుట్ట కోసి కట్టుకు తిరుగుతల జోడు కాళ్ళకు దొరికిండు, అందుకు ఎలమంట ఎలమన్నా పెట్టేరు ఓటండు ఎలమన్నా, ఏడు కాలేడు ఎలమన్నా ఈ మందాకు వస్తాడు ఎలమన్నా, మంగంట పోతుండే ఎలమన్నా వాడు ఎవ్వారి కొడుకున్న ఎలమన్నా, చిన్న పోరగాడు ఎలమన్నా కన్నె రుమానే కట్టిండు ఎలమన్నా, చిన్న పోరగాడు ఎలమన్నా కన్నె రుమానే కట్టిండు ఎలమన్నా. మోదికి జానేడు మోదుగు సుట్టను చేతుల సందున గుట్టున గుంజె బాబా చెప్పిన మన గీత దాటిపోడు, బాబా చెప్పిన మాట గీత దాటిపోడు, బాబా చెప్పిన మాట గీత దాటిపోడు. చేతితోనే కట్ట ఎలమన్నా వీని సేరుడు మాధుడు ఎలమన్నా, వీడు కూత పెట్టంగానే ఎలమన్నా వేట తోడలు ఉడికెను ఎలమన్నా, మంగంట పోతుండే ఎలమన్నా వాడు ఎవ్వారి కొడుకున్న ఎలమన్నా, చిన్న పోరగాడు ఎలమన్నా కన్నె రుమానే కట్టిండు ఎలమన్నా, చిన్న పోరగాడు ఎలమన్నా కన్నె రుమానే కట్టిండు ఎలమన్నా. రెంక పుదకిన్న దుట్టులు పరుగులు పెడతాడు గుడిగాడు పచ్చని పాటలు కొనుక్కొని తింటాడు, మేక పచ్చి పాలు ఎలమన్నా తాగి ఆగలి మరిసేరు ఎలమన్నా, లోకముడు పోతున్న ఎలమన్నా దొంగ లోకమే వీడి ఎలమన్నా, మంగంట పోతుండే ఎలమన్నా వాడు ఎవ్వారి కొడుకున్న ఎలమన్నా, చిన్న పోరగాడు ఎలమన్నా కన్నె రుమానే కట్టిండు ఎలమన్నా, చిన్న పోరగాడు ఎలమన్నా కన్నె రుమానే కట్టిండు ఎలమన్నా. లోకికి మూరేడు ముట్టుకు చుట్టను చేతుల సందున గుట్టున గుంజె తాత చెప్పిన మాట గీత దాటిపోడు, బాబా చెప్పిన మాట గీత దాటిపోడు, బాబా చెప్పిన మాట గీత దాటిపోడు. చేతి జానే కట్ట ఎలమన్నా వీడు చేరు వాదుడు ఎలమన్నా, వీడు కూత పెట్టంగానే ఎలమన్నా వీడు తోడలు ఉడికెను ఎలమన్నా, మంగంట పోతుండే ఎలమన్నా వాడు ఎవ్వారి కొడుకున్న ఎలమన్నా, చిన్న పోరగాడు ఎలమన్నా కన్నె రుమానే కట్టిండు ఎలమన్నా, చిన్న పోరగాడు ఎలమన్నా కన్నె రుమానే కట్టిండు ఎలమన్నా. ఏడాదికోసారి అంగలి లేకుంటే తోడుకున్న తల్లు యాను గెలుతును, తల్లి నడుగుతాడు తల్లి నడుగుతాడు, ఎత్తుకుంటే ఎలమన్నా వీడు పల్లగిల్లుతాడు ఎలమన్నా, గొల్లు పాలిపోతే ఎలమన్నా వీడు గొల్లుమంటాడు ఎలమన్నా, మంగంట పోతుండే ఎలమన్నా వాడు ఎవ్వారి కొడుకున్న ఎలమన్నా, చిన్న పోరగాడు ఎలమన్నా కన్నె రుమానే కట్టిండు 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 ఎలమన్నా. జై బీసీ. జై బీసీ. మరి ఇప్పుడు నాడు గోల్కొండ కిల్లా పైన బీసీల జెండా ఎగిరేసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మన బహుజన పౌరుషం, మరి పాపన్న గారి పాట. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. తెలంగాణ గట్టు మీద తల్లి తాడు సెట్టు మీద పొత్తువై పొడిసినావు, యుద్ధమై నడిసినావు చల్. నువ్వు బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న, బాడి కలిసిన సింగారి ఓ సర్దారు పాపన్న, బహుజన బంధువు ఓ సర్వాయి పాపన్న, బాడి కలిసిన సింగారి ఓ సర్వాయి పాపన్న, బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న, బాడి కలిసిన సింగారి ఓ సర్దారు పాపన్న, బహుజన బంధువు ఓ సర్వాయి పాపన్న, బాడి కలిసిన సింగారి ఓ సర్వాయి పాపన్న. తెలంగాణ గట్టు మీద తల్లి తాడు సెట్టు మీద పొత్తువై పొడిసినావు, యుద్ధమై నడిసినావు
కేసిన సింగారి సర్వాయి పవన లాంటి మోపు తప్పవో సర్వాయి పవన దొల్లగంట గొట్టలో సర్వాయి పవన లాంటి మోపు తప్పవో సర్వాయి పవన వాయి దొల్లగంట గొట్టలో సర్వాయి పవన అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు అన్ని విద్యలందునా ఆజాదు బాహుడ ఆత్మగౌరవాని వయ్య కైలాసపురు కోట సర్వాయి పవన పోరాట ఊటలే సర్దాయి పవన తిరుగుబాటు రూపమా సర్వాయి పవన పేద గుజలలో దీపమా సర్దాయి పవన తెలంగాణ గట్టు మీద తాడు చెట్టు మీద పొద్దుమై కలిసినావు యుద్ధమై నడిచినావు చావు నువ్వు భోజన బంధుకు ఓ సర్వాయి పవన తీసిన సింగానికి ఓ సర్దాయి పవన లాంటి మోపు గొప్పవో సర్వాయి పవన దొల్లగంట గొడ్డలో సర్దాయి పవన ఆధిపత్య అహంకార తాళి సాము వంట మన్ను వంట మాని పల్లె మీద దాడి చేస్తామంటే అన్ని పిల్లలక నాడు పుత్రించాలన్న బిడ్డ ఇల్లు దోసుకొని మన ప్రాణమే తీస్తామంటే ఆరు విత్తనాలను ఊరూరు చల్లినావు కరిళ్ళ దండు గట్టి సర్వాయి పవన సమర శంఖాన్ని ఊదినావే సర్దాయి పవన తందారులను సర్వాయి పవన నువ్వు చిత్తే చేసినవి సర్దాయి పవన తెలంగాణ గట్టు మీద తల్లి తాడు చెట్టు మీద పొద్దుమై కలిసినావు యుద్ధమై నడిచినావు చావు నువ్వు భోజన బంధుకు ఓ సర్వాయి పవన తీసిన సింగానికి ఓ సర్దాయి పవన మనం ఇప్పుడు పాటలు పాడుతాం మనకి ఆడవాళ్ళే వంటలు చేసుకున్న పాటలు పాడతాం, మనమే స్నానం చేసుకున్న పాటలు పాడతాం. నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలవను కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కూలిపోయే వాళ్ళెందరూ. ఎంత కాటకూడైనా బాతురూముల నిన్ను బతిబిలాడుకుంటాడే అమ్మా. అవునా అవునా కదా? అందుకనే పట్టర పట్టు అందరు కొట్టారు సపోర్ట్లు కొట్టలే అమ్మ మీరు కూడా పట్టర పట్టు అనరాదు ఒకసారి. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ కొడుతుంది, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ కొడుతుంది, టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ కొడుతుంది, బీజేపీ పార్టీ సపోర్ట్ కొడుతుంది. ఇలా కొట్టుకునే సపోర్ట్లు మన కరెంటు ఉద్యోగుల కోసం మన హక్కుల కోసం కొట్టే సపోర్ట్లు అనుకుందాం అందరం. అవునా కదా? బీసీ విద్యుత్ ఉద్యోగుల ఐక్యత పట్టార పట్టు పట్టార పట్టు గట్టిగా పట్టు గట్టిగా పట్టు అడిగి మరి కొట్టుకున్నట్టు ఉంది సపోర్ట్. ఈ సభ మంచిగా హుషారు ఉండాలన్నా. రెండు చేతులు పైకి లేపారు ఒక్కసారి. ఇప్పుడు కొట్టి అట్లా కొట్టి గల 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 చిటా 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 తరువైరా
జ్యోతిబా పూలే. జోహార్ జోహార్. మరి అన్న పెద్దన్న కృష్ణన్న చూడు. కృష్ణన్న గురించి ఒక్క మాట చెప్తా. 45 సంవత్సరాలుగా ఒకటే కాదు అన్న చివరి కోరిక ఏంటంటే, మొన్ననే రేపు 5వ తారీఖున ఢిల్లీలో ధర్నా పెట్టినాం. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అనేది అంతిమ ఉద్యమంగా పోరాటం చేస్తున్నాడు అన్నకు మనం కూడా అందరం కూడా మద్దతు తెలపాలి. మరి మాకు ఇంత మంచి అవకాశం, ఎందుకంటే కృష్ణన్న గురించి ఎప్పుడు చెప్పినా కూడా మాకు తక్కువ ఇంకా. ఎందుకంటే ఆకాశం ఒకటే ఉంటది, నేల ఒకటే ఉంటది, సముద్రాలు ఒకటే ఉంటది, పీల్చే గాలి ఒకటే ఉంటది. బీసీలకు ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణన్న కూడా ఒక్కడే ఉంటాడు. సమాజం మనం ఎందుకంటే చరిత్ర పోయేది కాదు, మన చరిత్రని ముందు తరాలకు ఇలా ఠాకూర్ గురించి చెప్పుకుంటున్నాం అంటే ఆయన చేసిన ఉద్యమం అలాంటి సమకాలికుడు ఎవరైనా ఉన్నట్టు బీసీల కోసం అది ఆర్ కృష్ణ మాత్రం ఇప్పుడు మనకు అవపడతాడు. కాబట్టి అన్నగారు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమతమ మతము కంచి జనుల హితము కోరిన గౌతమ, కులము మతములు మరచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా, సామ్యవాదపు కలలు గన్న సమ సమాజపు నేత్రమా, మనుషులంతా ఒక్కటేనని చాటినారు మహాత్మా. జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికి వెలుగు దీపమైనారు, మా బడుగులకు మీరు బాపువైనారు. జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికి వెలుగు దీపమైనారు, మా బడుగులకు మీరు బాపువైనారు. జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికి వెలుగు దీపమైనారు, మా బడుగులకు మీరు బాపువైనారు. జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికి వెలుగు దీపమైనారు, మా బడుగులకు మీరు బాపువైనారు. ఎవడు అధికుడు ఎవడు అదము, ఎవడు చేసిన ధర్మమిది అని, ఎవడు చేసిన ధర్మమిది అని, ఎవడు చేసిన ధర్మమిది అని, బడుగు జనులను కూడదీసి భారతీయతనొకటి చేసి, భారతీయతనొకటి చేసి, భారతీయతనొకటి చేసి, అక్షరాలను నేర్పి బడుగుల ఆయుధాలుగా మలచిన, జ్ఞానము పంచే సుజ్ఞానివైన నిలిచిన. జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికే వెలుగు దీపమైనారు, మా బడుగులకు మీరు బాపువైనారు. నన్ను మేము మాకు చూపి మూలవాసుల గొంతులు లిపి, మూలవాసుల గొంతులు మూలవాసుల గొంతులు నన్ను మేము మాకు చూపి మూలవాసుల గొంతులు లిపి, మూలవాసుల గొంతులు మూలవాసుల గొంతులు దళితులుగా రవతలుంచి రాజ్యమును మీరనుభవించి, రాజ్యమును మీరనుభవించి, రాజ్యమును మీరనుభవించి, ఎంత కాలము ఈ వివక్షం ఎదురు తిరిగిన యోగుడా, శాంతి కరుణ చాలు త్యాగం కలిసి నడిపిన భక్తుడా. జ్యోతిబా పూలే జోహారు జోహారు,
జ్యోతిబా ఫూలే చల్ జాతి కొరకు సేవ చేసనే రత్నమై వెలిగనే వెనకబడ్డ గులాబీలను వెంటబెట్టుకొని నడిచనే వెనకబడ్డ గులాబీలను వెంటబెట్టుకొని నడిచనే జాతి కొరకు సేవ చేసనే రత్నమై వెలిగనే గుర్లకాడ బాల్యాన్ని గడిపెటోళ్ళ గుర్లకాడ బాల్యాన్ని గడిపెటోళ్ళ బాటకు మళ్ళిస్తే బతుకు మారుతుందని బాటకు మళ్ళిస్తే బతుకు మారుతుందని సంక్షేమ హాస్టల్లోనూ పోరాడి సాధించినదే పగార వేతనాలకై ఉత్తమిస్తుడే సంక్షేమ హాస్టల్లోకై ఉత్తమిస్తుడే ఉపకార వేతనాలకై పోరాటం నువ్వు చేస్తుడే జాతి కొరకు సేవ చేసనే జాతి రత్నమై వెలిగనే వెనుకబడ్డ కులాలను వెంటబెట్టుకొని నడిసనే మనసుకి చదువులలో అగ్రకులో అడ్డు పెడితే బస్సులో అడుగు పెట్టి బీసి టైగర్ అయినాము బస్సులో అడుగు పెట్టి బీసి టైగర్ అయినాము ఊళ్ళల్ల తెలివి చూపే అగ్రకులం అంటూ బీసీనే లీడరన్నడే రాష్ట్రాన్ని ఏలమన్నడే బీసీనే లీడరన్నడే రాష్ట్రాన్ని ఏలమన్నడే పలకమ్మనదే అయిపోతున్న వంశము జాతి కొరకు సేవ చేసనే జాతి రత్నమై వెలిగనే జాతి రత్నమై వెలిగనే జాతి రత్నమై వెలిగనే జాతి రత్నమై వెలిగనే ఆర్ కృష్ణ గారి నాయకత్వం కరెంటు ఉద్యోగులకు ధైర్యమై నిలిసెను కుమారస్వామి ముత్యమన్న మనకు అండగుండెను ఆరు కృష్ణన్న బాటలో పోరు చేయ కదిలెను మన బీసీ విద్యుత్ పోగులకు గుండె ధైర్యమాయను ఎందుకంటే అలలకు వలుపు లేదు శిల్లకు చూపు లేదు కలలకు రూపు లేదు గాలికి గమ్యం లేదు మౌనానికి మాట లేదు మన బీసీ విద్యుత్ ఉద్యోగులకు ఎదురు లేదు మన సంఘానికి ఇంకా తిరిగే లేదు మన అన్నట్టుగా అంతేనా సపోర్ట్ కొట్టాలి యాదన్నోరి వాడిగా కోసులు కట్టాలి పల్లె పల్లె బీసీల జెండా కట్టాలి యాదన్నోరి వాడిగా కోసులు కట్టాలి పల్లె పల్లె బీసీల జెండా కట్టాలి. మా బొబ్బిలి మురళి ఫోన్ చేశాడు ఏంద్రా మొత్తం సప్పకుంది అన్నాడు. మా రాజన్న రామకృష్ణ మా కృష్ణ పట్టున్నారు ఒకటి గట్టిగా వేద్దామని. ఎందుకంటే ముత్యం వెంకన్న మీ సోదరులరా నేను నిజంగా చెప్తున్నా, పైసల కోసం మేము ఉన్నాడు పాట పాడలే, జాతి కోసం మాత్రమే. ఎందుకంటే కృష్ణన్న పైసల కోసం ఉద్యమం చేయలేదు, జాతి కోసం చేసాడు. నేను కూడా జాతి కోసం మాత్రమే. ఇలా ముత్యం వెంకన్న కుమారస్వామి అన్న వీళ్ళంతా యాదగిరన్న మానవ వీళ్ళు జాతి కోసం మాత్రం పనిచేస్తారు. మేము కూడా జాతి కోసం మాత్రం పడబడదాం. చల్ సప్పని కూడా యాదన్నోరి యాదిగా కోసం కట్టాలి రా, పల్లె పల్లె తీసి జెండా కట్టాలి రా, యాదన్నోరి యాదిగా
తగులుతుంది ఉత్త తెలంగాణ తమ్మి బుడబుడ మండుతుంది కరీంనగర్ రా తమ్మి కలిసి వచ్చింది వరంగల్ రా తమ్మి మనగిరి అరే మనగిరి పురుషులంత సిద్ధమంది రా తమ్మి అన్నీ కదిలినా ఏకమై వస్తున్నాయి పల్లె బీసీలు దండుగా బయలుదేరా పల్లె బీసీలు దండుగా బయలుదేరా సాధికారం వైరల దండం చేసరా పల్లె బీసీల దండా కట్టాలిరా కరంగోడి ఆదిగా గోసులు కట్టాలిరా పల్లె బీసీల దండా కట్టాలిరా కృష్ణన్న ఒక మాట చెప్పిండు. మీ అందరికీ తెలుసు ముత్య వెంకన్న గౌడు తెలంగాణ ఉద్యమంలో మౌలాల పాట మేము ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆడికి కవితం వచ్చింది. ఇప్పుడు జ్యోతిబా పూలే కోసం ఉద్యమం అయితే చేస్తున్నదో ఆమె వచ్చింది. నేను ఒకటి అడుగుతున్న సోదరులరా, అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క, పోయిన తర్వాత ఒక లెక్క. కానీ ఈ మధ్యలో మొత్తం పావులుగా వాడుతున్నది ఎవరంటే మన బీసీలు మాత్రమే. వాసు చెప్తున్నా, బర్రెలు తినడు పోయి గొర్రెలు తినడు వస్తాడు, గొర్రెలు తినడు పోయి బర్రెలు తినడు వస్తాడు. కానీ ఓటేసేది మాత్రం మనమే. ఆ ఓటు కోసం కృష్ణ ఒక మాట చెప్పింది. ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా, మన ఓటు రాజ్యమేల సీట్ అయిందిరా, దాన్ని నమ్ముకుంటే మన బతుకులు ఆగమాయరా. మనకు ఓటున్నందుకే కలిసిన ఈ పొరలంతా మన ఇంటి ముందుకొచ్చి నిలుసున్నారు చూడరా. అన్నా తమ్మంటూ మనతో వరస కలుపుతారురా, కులం లేదు మతం లేదు అందరొక్కటండురా, కులం పేరు చెప్పుకొని ఒక్కటైనారురా, పార్టీలంటూ మనం పానమిచ్చుడేందిరా. కృష్ణ అదే అంటాడు. ఇప్పుడు ఈ పార్టీలు మొత్తం అద్దె కొంపలు, బీసీ సంఘం మాత్రమే మన సొంత ఇల్లు, మన సంఘం మాత్రమే. అవునా కదా? ఎందుకంటే చదువుకునే రోజులలో సమాజాన్ని తెలుసుకొని బీద బిక్కి బడుగోళ్లకు చదువెందుకు లేదని, ఉన్నోళ్ళ లేనోళ్ళ తేడాలింకెన్నాళ్ళని అసమానత రూపుమాపై ఆలోచన చేసి అంబేద్కర్ ఆశయాల జాడలనే వెతికే ఉద్యమమే ఊపిరిగా ప్రజలతో జీవించే. కొట్టసముకు ఆరో కృష్ణన్న ఆపోరో కృష్ణన్న త్యాగా కృష్ణన్న గొప్ప త్యాగం నీదన్న, ఆరో కృష్ణన్న ఆపోరో కృష్ణన్న త్యాగా కృష్ణన్న గొప్ప త్యాగం నీదన్న. నువ్వు పిలిపిస్తే పసిపిల్లలు పులులై గర్జించే, నువ్వు నినదిస్తే నింగి నేలకైతోంది చూసే, నీ మాట విన్న పాలకులకు గుండెల దడబుట్టే, నీ నిజాయితీకి ఎవడైనా వంగి సలాం కొట్టే. హక్కులు సాధించగా ఒక్కటి కమ్మంటివి, దిక్కులెదిరేటట్టు పొలికే కవేయమంటివి. కృష్ణన్న మా పోరు కృష్ణన్న త్యాగా కృష్ణన్న గొప్ప త్యాగం నీదన్న, ఆరు కృష్ణన్న మా పోరు కృష్ణన్న త్యాగా కృష్ణన్న గొప్ప త్యాగం నీదన్న అలా. ఎందుకంటే మన కోసం ఉన్న ప్రేమ అది చాలా ఎంత చెప్పుకున్న దగ్గర. మీ అందరూ తెలుసు చాలా మంది కళాకారులు తెలంగాణ రాష్ట్రంలో, కానీ ఒక రామలింగం బృందం మాత్రమే బీసీల కోసం పాట పాడుతుంది. ఎక్కడికైనా మీరు చూడండి. నేను ఒక 6 నెలల క్రితం
కుమారస్వామి చెప్పాల్సిన సందర్భం అది. అన్న ఆపద వచ్చింది అన్నంటే కడవలు పెట్టి ఓ 10,000 రూపాయలు నాకు పంపించిన నా బిడ్డ అయితే నేను ఎవరు అడగలేకపోయినా మనోళ్ళు కాబట్టి. ఎందుకంటే ఇవాళ రేపు ఏదైనా సరే ఎక్కడ ఉన్నా సరే బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు ఇక్కడ ఉన్నాం. మీరందరూ 2006 నుంచి కూడా మా ముత్తమన్న, కుమారస్వామి అన్న, యాదగిరి సార్ మొత్తం అందరూ, చంద్రుడు, సీనన్న అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. అందుకోసం అరే కొట్టాలే అరకలు పట్టేది మనం, సెలకలు దున్నేది మనం, 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 పంచకాడ మనం, పంచకాడ మనం, పంచకాడ మనం, ఆ పంచకాడ మనం, పాడికాడ మనం, ఆ పశువుల కాడ మనం, పాడికాడ మనం, ఆ పశువుల కాడ మనం, దేశమే మనదన్నా. మీకు తెలుసా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మన ఒక ఆర్టికల్ వచ్చింది, ఈ భారతదేశం ఇన్ని కులాలు ఇంత ఉన్నాయి కానీ దేశం ఇంత ఆర్థికంగా బలంగా ఉంది, దేశం మొత్తం ఇంత ఉందంటే దానికి కారణం ఏం తెలుసా, ఈ దేశంలో బీసీలు పుట్టడమే, చదువు పుట్టడమే ఈ దేశం చేసిన గొప్ప దేశం. మీకు అందరూ తెలుసు, ఇవాళ టెక్నాలజీ వచ్చింది. కృష్ణరావు మాట చెప్పాడు, ఇవాళ కడుపులో ఆపరేషన్ చేయాలంటే ఒక డాక్టర్ పెద్ద ఎంబీబీఎస్ చదవాలి, కానీ అది ఏం లేనప్పుడే మా మంగళి అవ్వ ఆపరేషన్ చేసి కడుపులో అడ్డం తిన్న బిడ్డను కూడా చేసి తల్లిని బిడ్డను కాబట్టి చరిత్ర మనది. మా సాగర్ వాళ్ళని సబ్బు, ఇలా మనం సబ్బులు వాడుతున్నాం కానీ మట్టిలోనే సబ్బు ఉందని సౌడు తోడి బట్టలు ఉతికిపోయిన చరిత్ర మనదందరికీ, అవునా కదా? ఇలా డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే ఒక మనిషికి 40 లక్షలు ఖర్చు అవుతాయి, కానీ ఒక కుమ్మరి కుండ బొడ్డు మాయముద్రలో పెడితే ఆ బొడ్డు కోసిన మాయముద్రతో డిఎన్ఏ చరిత్ర మా కుమ్మరి జాతిది. కిడ్నీల జబ్బులు వస్తాయి, లివర్ ఖరాబ్ అయితే ఒకటే చెప్తాను డాక్టరు, ఈత కళ్ళు తాగరి 2 సార్లు పోయి పొద్దున 2 సార్లు ఈత కళ్ళు అయితే నీ కిడ్నీ జబ్బులు ఉండవు, నీ మనిషి, అవునా కదా? ఇలా కుర్మా, యాట మాంసం, మేక బోటి తింటామా? మేక బోటి ఔషధం అంటే ప్రతి కులం కూడా ఇవాళ చరిత్ర నిర్మించిన మన జాతులు ఇలా ఇంత బిల్డింగ్ కట్టామంటే మన ఒడ్డెర సోదరులు బండలు కొట్టుకుంటే ఇంత బిల్డింగ్ అయ్యేదా? ఇలా నాయి బ్రాహ్మణ సోదరు మనం ఇంత వచ్చినాం, ఇలా కటింగ్ ఇలా అనుకున్నాం. నాకు తెలిసి మొత్తం షేవింగ్ కలర్ అంతా వేసుకొని వచ్చిన మీటింగ్ అని, అవునా కదా? మరి ఆ నాయ బ్రాహ్మణ సోదరుని చరిత్ర ఎవరు చెప్పాలి? ఈ నాయకులు చెప్తారా? ఈ రెడ్డి కమ్మ వెలమూలు చెప్తారా? మనమే చెప్పుకోవాలి. మన ఇలా బట్టలు వేసినాం, సాలన్న చరిత్ర మనం చెప్పుకోవాలి. అందుకే తిరిగే కుమ్మరి సారము చరిత్ర మనకు దిప్పినాము, అరిగే కమ్మరి కొనమిన మరలను సృష్టించినాము, నేతనేసి ఒంటి గొడవలిచ్చినాము, పండ కులాలన్నీ వృత్తులల్ల మునిగిపోయిన చెట్టు నుంచి కన్ను తీసి సేద తీర్చగౌడన్నా, నీటి గల్ల జాతుల
మనిషి పుట్టిన దగ్గర నుంచి ఆఖరికి మనిషి చచ్చిపోయి శవం పోయిందా కూడా సేవ చేసే కులాలు మన బీసీ కులాలు మాత్రమే. మమ్మల్ని ఆదరిస్తున్న ముత్యమన్న, కుమారస్వామి అన్న, పెద్దలు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా చేతులకి దండం పెడుతున్నా. థ్యాంక్ యూ అన్న.